హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. రమేష్ సింగ్ ఎడిషన్ నుంచి తీసుకున్నాము. ఈ మ్యాటర్ అంతా కూడా మనం టెక్స్ట్ బుక్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనకి ఇన్సూరెన్స్ చాప్టర్, ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా స్టార్ట్ చేస్తాం. దాదాపు లాస్ట్కి వచ్చేసింది. సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఒకటి, పాలసీ ఇనిషియేటివ్స్, న్యూ రిఫార్మ్ ఇనిషియేటివ్స్ ఒకటి మనకి టాపిక్స్ మిగిలిపోయినాయి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. సో ఈరోజు ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ డెన్సిటీ గురించి చూద్దాం ఈ క్లాస్లో. సో వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్? మీకు కనుక ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే కామెంట్స్ పెట్టండి. పోనీ ఏదైనా క్లాస్ ముందుగా కావాలి అని ఉంటే అడగండి. నేషనల్ ఇన్కమ్ గురించి అడిగారు, నేషనల్ ఇన్కమ్ టాపిక్ కావాలని. సో 14, 15, 16, 17 క్లాసెస్లో చూడండి. సో విల్ గెట్ అ క్లియర్ ఐడియా అబౌట్ నేషనల్ ఇన్కమ్. ఫస్ట్ చాప్టర్లోనే ఉంది అదంతా. సో చూడండి, మిగతా క్లాసెస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను, కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా ఎక్కువ క్లాసెస్ చేయడానికి. సో గోయింగ్ టు అవర్ క్లాస్ టుడే, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. So the growth in the insurance sector is internationally measured based on the standard of insurance penetration. సో ఇన్సూరెన్స్ సెక్టార్లో మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, బీమా పరిశ్రమ యొక్క గ్రోత్, దాని యొక్క వృద్ధి ఎలా ఇది పెరుగుతుంది, గ్రోత్ ఎలా ఉంది, వృద్ధి ఎలా ఉంది అనేది అంతర్జాతీయంగా మెషర్డ్ బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. ఎలా కొలుస్తారు అంతర్జాతీయంగా, ఇది ఎలా కొలుస్తారంటే స్టాండర్డ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. సో దీని యొక్క వ్యాప్తిని బట్టి, ఎంతవరకు ఇది వ్యాప్తి చెందింది అనే దాన్ని బట్టి ఇది మెషర్ చేస్తారనమాట. అంతర్జాతీయంగా ఇది అలా కొలుస్తారనమాట, చూసుకుంటారు. సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ప్రీమియం అండర్ రిటర్న్ ఇన్ ఏ గివెన్ ఇయర్ టు ద గ్రోస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి. జీడిపి అంటే ఏంటో తెలుసుకున్నాం, మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంది. సో ప్రీమియం ఎంత అయితే ఇచ్చాం, ప్రీమియం ఈజ్ టు జీడిపి. సో ఈ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది ఎలా కొలుస్తారంటే ప్రీమియం ఈజ్ టు జీడిపి. ఇది ఇలా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది చూస్తారు. లైక్ వైజ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ డెన్సిటీ ఈజ్ అనదర్ వెల్ రికగ్నైజ్డ్ బెంచ్ మార్క్. ఇన్సూరెన్స్ డెన్సిటీ అనేది, బీమా సాంద్రత అనేది ఇంకొక గుర్తింపు పొందిన విషయం అనమాట. అది ఎలా డిఫైన్ చేస్తారు? అండ్ ఈజ్ డిఫైన్డ్, దీనికి నిర్వచనం ఏంటంటే రేషియో ఆఫ్ ప్రీమియం అండర్ రిటర్న్ ఇన్ ఏ గివెన్ ఇయర్ టు టోటల్ పాపులేషన్ మెజర్డ్ ఇన్ US dollars ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ కంపారిజన్. సో ఈ ఇన్సూరెన్స్ డెన్సిటీ అనేది ఎలా అంటే ప్రీమియం రేషియో, ప్రీమియం ఈజ్ టు టోటల్ పాపులేషన్. ఆ ఇయర్లో ఉన్న ప్రీమియం, కట్టుకున్న ప్రీమియం ఇన్ ద గివెన్ ఇయర్ అండర్ రిటర్న్ ఇన్ ద గివెన్ ఇయర్ ఈజ్ టు టోటల్ పాపులేషన్. మొత్తం జనాభా ఎంత, సో ఎంతమంది జనాభాలో ఎంత ప్రీమియం అనేది ఉంది. ప్రీమియం టు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఎంత ప్రీమియం ఉంది. సో జీడిపి అంటే మనకి ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్న విషయమే. సో ఎంత కంట్రీలో, ఏ కంట్రీ వాళ్ళైనా కూడా మన కంట్రీలో ఎంత సంపాదించారు, ఏ కంట్రీ కంపెనీ అయినా కానీ మన లోపల అంటే మన టెరిటరీ లోపల ఎంత ఇన్కమ్ అనేది వచ్చిందని జీడిపి అంటాం. సో దానికి ఇది రేషియో చేస్తాం, ప్రీమియం ఈజ్ టు జీడిపి ఆ పర్టికులర్ ఇయర్లో. సో ఇవన్నీ ఎలా మెషర్ చేస్తారంటే US dollarsలో మెషర్ చేస్తారు, కంపారిజన్ చేయడానికి, ఒకదానికి ఒకటి పొంతను చూడటానికి వీలుగా ఉండేటట్టు US dollarsలో చూస్తారు. సో ద ఇండియన్ ఇన్సూరెన్స్ బిజినెస్ హ్యాజ్ ఇన్ ద పాస్ట్ రిమైన్ అండర్ డెవలప్డ్ విత్ లో లెవెల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. సో ఇండియన్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది, మన భారతదేశంలో ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ వ్యాపారం అనేది ఎలా ఉందంటే అండర్ డెవలప్డ్గా ఉంది, అంతగా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే విత్ లో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది వ్యాప్తి అనేది తక్కువగా ఉండటం వల్ల, స్ప్రెడ్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగిందనమాట. ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు, అండర్ డెవలప్డ్గానే ఉంది. సో 2016 అనాలిసిస్ ప్రకారం ఇన్ 2016 ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇన్ ఇండియా వాజ్ 3.49% ఉంది. 2016లో వాజ్ 2.71% ఇన్ ద 2001లో 2.71% ఉండేది, 2016లో 3.49% ఉంది. సో 2.72% ఫర్ లైఫ్ అండ్ 0.77% ఫర్ నాన్ లైఫ్ సెగ్మెంట్స్ రెస్పెక్టివ్లీ. దానిలో ఇది 3.49%లో 2.72% లైఫ్ సెగ్మెంట్, 0.77% నాన్ లైఫ్ సెగ్మెంట్స్కి
ఉందన్నమాట. సో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఇన్ సమ్ ఆఫ్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ ఏషియా, దట్ ఈస్ పెనట్రేషన్ ఇన్ సమ్ ఆఫ్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ ఏషియా. ఏషియాలో కొన్ని కంట్రీస్లో, ఎమర్జింగ్ ఎకానమీస్లో, కొన్ని ఎకానమీస్లో, ఆర్థిక వ్యవస్థల్లో ఈ పెనట్రేషన్ అనేది ఎలా ఉంది. మలేషియా, థాయిలాండ్, చైనా డ్యూరింగ్ ది సేమ్ ఇయర్ ఎలా ఉందని చూపిస్తున్నారు. మలేషియాలో 4.77%, థాయిలాండ్లో 5.42%, చైనాలో 4.15% రెస్పెక్టివ్లీ. సో వైల్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ ఇట్ వాస్ 3.47%. సో గ్లోబల్ మొత్తం ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 3.47% అనేది ఉంది. ద ఇన్సూరెన్స్ డెన్సిటీ ఇన్ ఇండియా ఇన్సూరెన్స్ డెన్సిటీ అనేది ఎంత ఉంది, సాంద్రత 59.7%. ఫర్ లైఫ్ 46.5% ఫర్ లైఫ్ అండ్ 13.2% ఫర్ నాన్ లైఫ్ సెగ్మెంట్. నాన్ లైఫ్ సెగ్మెంట్కి ఎంత ఉంది, 13.2%, లైఫ్ సెగ్మెంట్కి 46.5% ఉంది. సో ద కంపారిటివ్ ఫిగర్స్ ఫర్ మలేషియా, థాయిలాండ్ అండ్ చైనా డ్యూరింగ్ ది సేమ్ పీరియడ్ వేస్. సో మలేషియాకి 452.2%, థాయిలాండ్కి 323.4% అండ్ చైనాకి 337.1% రెస్పెక్టివ్లీ. గ్లోబల్ లెవెల్లో ఎంత ఉంది, 285.3%. దాంట్లో లైఫ్కి 285.3% ఫర్ నాన్ లైఫ్ అండ్ 353 ఫర్ లైఫ్ గ్లోబల్ లెవెల్లో. సో యాజ్ పర్ ద ఏరియా ఎక్స్పర్ట్స్ అండ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, there are several factors responsible for the low insurance penetration in the country. Major one of them are given below. సో ఎక్స్పర్ట్స్, నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ బట్టి ఏం చెప్తున్నారంటే నిపుణులు, సెవరల్ ఫ్యాక్టర్స్, దీనికి ఇది తక్కువగా ఉండడానికి, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది, వ్యాప్తి అనేది తక్కువగా ఉండడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. అవేంటంటే కాంప్లెక్స్ అండ్ డిలేడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రొసీజర్స్. కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైన, కొంచెం కష్టమైన, ఇంకా ఆలస్యమైన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రొసీజర్స్ వల్ల పరిష్కార విధానాలు అనేవి, దావా పరిష్కార విధానాలు అనేది కొంచెం ఆలస్యంగా, కష్టంగా ఉన్నందువలన. వేగ్ అండ్ ఇన్కాంప్రహెన్సిబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఈ బీమా కంపెనీలో అస్పష్టమైన మరియు నియమాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఇన్సూరెన్స్ పెనట్రేషన్ తక్కువగా ఉంది. సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అమాంగ్ ద మాసెస్. సో జనాల్లో కూడా వీళ్ళకి చదువు, వాటి గురించి అవేర్నెస్ అంటే నైపుణ్యం లేదు, వాటి గురించి తెలియకపోవటం వల్ల కూడా ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది తక్కువగా ఉంది. సో లోవర్ ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ద పాపులేషన్, జనాభాకి తక్కువ ఆదాయం ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. సో వాళ్ళకి ఆదాయమే తక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేరు కాబట్టి. సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్, సామాజిక సాంస్కృతిక కారణాలు ఉండొచ్చు. సో ల్యాక్ ఆఫ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద ఇండస్ట్రీలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది తక్కువగా ఉండొచ్చు. లెస్ వైబ్రెన్సీ ఇన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో అంతగా చైతన్యవంతంగా లేకపోవటం వలన. సో రీసెంట్లీ ఎనాక్టెడ్ ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 215 ఈజ్ సపోజ్ టు హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ యాజ్ వెల్ as ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్. సో రీసెంట్గా పెట్టిన ఈ 2015 ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్, ఇన్సూరెన్స్ లా సవరణ చట్టం 2015 ఏం చేయొచ్చు, వీటి మీద పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకురావచ్చు, ఫ్రేమ్వర్క్ని మంచిగా చేయొచ్చు, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ని పెంచవచ్చు, ఇలాంటివి చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ డెన్సిటీ. అండ్ మనకి ప్రిలిమ్స్ ఇప్పుడు దగ్గరలో ఉంది. సో నెక్స్ట్ ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడేటట్లు జస్ట్ మనకి స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేసే ముందు నాలెడ్జ్ అనేది మనకి కొన్ని టాపిక్స్ మీద ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బేసిక్స్ అనేవి అర్థం కావాలన్నా, స్టాండర్డ్ బుక్స్ అవసరం అవ్వాలన్నా. సో కొన్ని టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ మనకి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవటానికి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని బాగా ప్రిపేర్ అవ్వచ్చు, మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. సో దాని మీద కొన్ని క్లాసెస్ తీసుకుంటున్నాను అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. అండ్ మీకు కాన్సెప్ట్స్ అర్థం కావడానికి కూడా చాలా వరకు టాపిక్స్ కవర్ అవుతాయి. అండ్ ఎస్ఎస్ రాయటానికి కూడా దాంట్లో ఉన్న మ్యాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది, కరెంట్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా. సో ఆ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ కీప్ ఆన్ గోయింగ్ విత్ దిస్ ఛానల్ అండ్ యూ విల్ గెట్ బెటర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ ఎగ్జామ్స్. Please subscribe.